బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ ఢుమా కొట్టారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులను ఆయన లెక్క చేయలేదు. ఈ నోటీసులు రాజకీయ ప్రేరేపితమని, అక్రమమని ఈడీకి ఆయన జవాబిచ్చారు. ఈ నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను నిజాయితీతో జీవిస్తున్నారని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి గతంలోనూ కేజ్రీకు ఈడీ నోటీసులు పంపించింది. నవంబర్ 2న విచారణకు రమ్మని పిలువగా మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని, ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఈ నోటీసులు కేంద్రం ఇప్పించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పుడు విచారణకు వెళ్లలేదు. దీంతో నోటీసులు వాపసు తీసుకున్న ఈడీ తాజాగా ఇవాళ విచారణకు హాజరు కావాలని మరోమారు నోటీసులు పంపించింది. అయితే ఈసారి కూడా ఆయన విచారణకు వెళ్లలేదు. విపాసన కోర్సుకు హాజరయ్యేందుకు కేజ్రీవాల్ పంజాబ్లోని ఒక మారుమూల గ్రామానికి వెళ్లారు. మరో 10 రోజుల పాటు రాజకీయాలకు కేజ్రీ దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కోర్సుకు హాజరయ్యేందుకు కేజ్రీవాల్ ఈ నెల 19న బయలుదేరి వెళ్లాల్సింది. అయితే ఇండియా అలయన్స్ మీటింగ్ ఉండటంతో కేజ్రీవాల్ తన ప్రోగ్రాంను ఇవాళ్టికి వాయిదా వేసుకున్నారు.